everyone, welcome back to our channel Siri Beauty and Fashions. ఈ రోజు మనం యాపిల్ కట్ టాప్ ఎట్లా కట్ చేయాలనేది నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ మనం లాంగ్ తీసుకుంటున్నాం. లాంగ్ వచ్చేసి 40.5 తీసుకున్నాం లైనింగ్. తీసుకున్నాము. మనకి టోటల్ వచ్చి లాంగ్ 43 వచ్చింది. మనకి లైనింగ్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ వరకు తక్కువ తీసుకోవచ్చు. చూసారు కదా, మనం ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. క్లాత్ క్లోజింగ్ మన వైపుకి ఉండాలి, ఓపెన్ బై అవుట్ సైడ్కి ఉండాలి. ఇక్కడ కొంచెం కుట్టుకు తీసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాం. నెక్ విత్ వచ్చి 2.5 తీసుకున్నాం. మనం ఆర్మ్ హోల్ కూడా మనకి సేమ్ షోల్డర్ ఎంత పెడితే అంతే ఆర్మ్ హోల్ డౌన్ తీసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్. 40 ఇంచెస్ అంటే మనకి 10 ఇంచెస్ వస్తుంది. టూ ఇంచెస్ ఖర్చుకి. చూడండి, ఇలా స్క్వేర్లా గీసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచి చూడండి 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి నడుము లూజ్ ఎక్కడ తీసుకోవాలనేది చూడండి. 14 ఇంచెస్ దగ్గర నడుము లూజ్ తీసుకోవాలి. కట్స్ 22 ఇంచెస్ దగ్గర. నడుము లూజ్ వచ్చేసి 34.5, అంటే మనకి 34.5లో ఒక భాగం వస్తుంది. 8.5కి కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు సీట్ దగ్గర హిప్ దగ్గర 46, 12 ఇంచెస్, 1 ఇంచ్ మనకి కట్స్కి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచెస్ తీసుకున్నాం నడుము దగ్గర, చెస్ట్ దగ్గర కూడా. హిప్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాం మనం కట్స్కి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్. మీరు ఫ్రంట్ ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా, కట్స్ దగ్గర మనం ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక చూడండి, ఇక్కడ మనకి హిప్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాం.
ఇక్కడ 13 ఇంచెస్ తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకుని 1 ఇంచు కట్స్కి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం. ఇది యాపిల్ కట్ షేప్ ఇలా వస్తుంది. కొద్దిగా మనం ఎక్స్ట్రా ఆర్మ్ హోల్ రౌండ్ కూడా చెక్ చేద్దాం. ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది? కొంచెం కుట్లకి ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఆర్మ్ హోల్ దగ్గర. మనం ఇలా రోలర్తో మార్కింగ్ చేసుకుంటే మనకి ఇటు సైడ్ ఎక్కడైతే స్టిచ్చింగ్ వచ్చిందో అటు సైడ్ కూడా సేమ్ స్టిచ్చింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ డీప్ 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇది మన ఇష్టం. బ్యాక్ సైడ్ డీప్ అనేది మీకు ఎంత డీప్ కావాలంటే అంత డీప్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం భుజం దగ్గర చంక వైపుకి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఇలా లో చంక తీసుకోవాలి. ఇక్కడ ఖర్చు దగ్గర చిన్న టక్స్ తీసుకున్నాం. చిన్న టక్స్ పెట్టాను ఇక్కడ. చూసారు కదా, మనకి యాపిల్ కట్ టాప్ అయితే ఇట్లా వస్తుందన్నమాట కటింగ్ అనేది. ఇక్కడ మీకు ఫ్రంట్ కావాలంటే కూడా లాకెట్ లాగా చిన్న ఓపెన్ పెట్టుకోవచ్చు. చూడండి, కొంచెం ఓపెన్ పెట్టుకున్నాను. ఇక్కడ మీకు బటన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, షో బటన్ లాగా.
మన లైనింగ్ డ్రెస్కి 2 మీటర్స్ అయితే సరిపోతుంది షార్ట్ హ్యాండ్స్ అయితే. మనం కొంచెం పెద్ద హ్యాండ్స్ అయితే కనుక ఐ మీన్ ఎల్బో హ్యాండ్స్ కానీ 3/4 హ్యాండ్స్ కానీ అయితే కనుక కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 2.5 2.5 అట్లా తీసుకోవాలి. హ్యాండ్ మనకి లాంగ్ వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి మనకి 3.5 దగ్గర మార్కింగ్ చేసుకుందాం. మనకి హ్యాండ్ ఎప్పుడు కూడా ఇక్కడ డౌన్ వచ్చేసి అంటే మనకి ఇలా 3/4 హ్యాండ్స్ కానీ ఎల్బో హ్యాండ్స్ కానీ ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ 3.5 4 అట్లా తీసుకోవాలి. సెంటర్లో చిన్న టక్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం లో చంక్ తీసుకుంటున్నాం చూడండి. ఇక్కడ 1 ఇంచ్ తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర మనం చిన్న టక్ తీసి పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం ఒరిజినల్ పార్ట్ కట్ చేస్తున్నాము. లైనింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలని చెప్పాను కదా. మనకి ఇలాగా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అదే షేప్లో ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఇది ఒరిజినల్ పార్ట్ అంతా అటాచ్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా అంతా తీసేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలి. మీరు ఇందులో కాలర్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. కాలర్ నెక్ అయితే ఇంకా బాగుంటుంది. మన హ్యాండ్స్ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాము. సైడ్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఖర్చు తక్కువ ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం లైనింగ్ కొంచెం ఇలా అటాచ్ చేసుకుంటాము. ఇక్కడ ఇటు సైడ్ కింద ఖర్చుకు సరిపోతుంది. పైన మాత్రం మనం ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం కొంచెం ముక్కలు పడతాయి. ఇక్కడ డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు స్టిచ్చింగ్ అయ్యే వరకు
లైనింగ్ అనేది ఏది కూడా వేస్ట్ చేయకూడదు. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యే వరకు లైనింగ్ అంతా కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి. చూసారు కదా, యాపిల్ కట్ టాప్ అయితే చాలా చాలా ఈజీ అనమాట. జస్ట్ మనం మ్యాక్సిమం కాలర్ నెక్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం కింద మాత్రం కట్స్ దగ్గర జస్ట్ ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ పెట్టుకుని మనం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది లుక్ అనేది. అలాగే మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకి ఇలాగా లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అదే షేప్లో ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఇది ఒరిజినల్ పార్ట్ అంతా అటాచ్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా అంతా తీసేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కట్ చేసేయాలి. మీరు ఇందులో కాలర్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. కాలర్ నెక్ అయితే ఇంకా బాగుంటుంది. మన హ్యాండ్స్ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాము. సైడ్స్ అంతా కూడా మనకి ఇక్కడ ఖర్చు తక్కువ ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం లైనింగ్ కొంచెం ఇలా అటాచ్ చేసుకుంటాము. ఇక్కడ ఇటు సైడ్ కింద ఖర్చుకు సరిపోతుంది. పైన మాత్రం మనం ఆమ్ హోల్ దగ్గర మాత్రం కొంచెం ముక్కలు పడతాయి. ఇక్కడ డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన స్టిచ్చింగ్ అయ్యే వరకు లైనింగ్ అనేది ఏది కూడా వేస్ట్ చేయకూడదు. స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యే వరకు లైనింగ్ అంతా కూడా మనం జాగ్రత్త పెట్టుకోవాలి. చూసారు కదా, యాపిల్ కట్ టాప్ అయితే చాలా చాలా ఈజీ అనమాట. జస్ట్ మనం మ్యాక్సిమం కాలర్ నెక్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం కింద మాత్రం కట్స్ దగ్గర జస్ట్ ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ పెట్టుకుని మనం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది లుక్ అనేది. అలాగే మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.